హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 6వ తారీఖు మే 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చింది అనిపిస్తే మట్టిగా లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ మస్ట్ షుడ్గా అయితే లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే నాకు సపోర్ట్ వస్తుంది, నాకు ఇంకా ఎనర్జెటిక్గా చేయాలనిపిస్తుంది. సో మీ సపోర్ట్ బట్టి ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మనము నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే జ్యోతిరావు పూలే కిసాన్ లోన్ మాఫీ పథకాన్ని ఇటీవల ప్రకటించిన రాష్ట్రం ఏంది అని క్వశ్చన్ అడిగాను. సో చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది అయితే అసలు కామెంట్ చేయట్లేదు. సో ఓకే, నేను రేపటి నుండి కూడా ఇకపై ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగను. ఎందుకంటే నేను కనీసం 100 మంది అయినా క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారేమో, వాళ్ళకి తెలిసిన ఆన్సర్ చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సరే, సో నిన్నటి ఆన్సర్ అయితే మహారాష్ట్ర అండి. అండ్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే లేటెస్ట్ నాస్కామ్ డిఎస్సిఐ యొక్క ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డును ఏ సిబిఐ అధికారి గెలుచుకున్నారు? సో మీ ఆన్సర్ ఏంటి? రాహుల్ సచదేవా, బిపి రాజు, ప్రేమ్ త్యాగి, మోహిత్ అగర్వాల్. మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు ఎవరు తీసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అండ్ ఇక్కడ మీకు ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది. సో కరోనా కార్డుతో జాబ్స్కు కోట్ల మంది దూరం, 27% పెరిగిన నిరుద్యోగ రేటు, ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తూ సిఐఎంఈ వెల్లడైతే చేయడం జరిగింది. సో ఇది చూద్దాం. కరోనా లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం అండ్ చాలామంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగాలను కోల్పోవడం, అంటే వాళ్ళ అవకాశాలను కోల్పోవడం కూడా జరిగింది. అయితే ప్రజెంట్ ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. గత నెలల్లో ఇండియాలో 12.2 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ నెల 3వ తేదీ నుండి, అంటే ఈ నెల 3వ తేదీ నాటి నుండి నిరుద్యోగ రేటు 27.1% పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, దీన్నే సిఐఎంఈ అంటారు. అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనమాట. సో ఈ డేటా ప్రకారము ఈ విషయం చెప్పారు. ఎంతండి? 27.1% పెరిగిందంట. ఇప్పటి నుండి 12.2% నుండి 27.1% పెరిగిందంట ఇప్పటి వరకు అప్డేట్ ఇది. అయితే లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు మూతపడడం వల్ల అండ్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతిందని చెప్పారు. రోజువారీ కూలీలు, చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే వారిపై లాక్డౌన్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. సో ఈ విషయాన్ని అయితే క్లారిటీగా అనౌన్స్ చేసింది. సో ఇది ఇలా చాలా బాధాకరమైన విషయాన్ని ఈ సిఎంఐఈ ఓకేనా, సిఎంఐఈ గుర్తుపెట్టుకోండి, ఇందాక తప్పుగా పడింది అది. సిఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ అయితే ఈ విషయాన్ని చెప్పారు. సో ఎంతనండి మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, లాక్డౌన్ స్టార్ట్ అయిన నెలలో అంటే మార్చిలో చూసుకుంటే మనము 12.2% ఈ నిరుద్యోగ రేట్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మార్చ్ టు ఏప్రిల్ మిడిల్ వరకు. సో మళ్ళీ ఏప్రిల్ మిడిల్ టు ఇప్పటి వరకు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్కి చూసుకుంటే, ఈ యొక్క మే వరకు చూసుకుంటే, ఈ యొక్క నిరుద్యోగత రేటు చూసుకుంటే నిరుద్యోగ రేటు 27.1% ఉందని సో ఈ సిఐఎంఈ వాళ్ళు వెల్లడించడం జరిగింది. సిఎంఈ వాళ్ళు అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు అనమాట. ఈ వీళ్ళు ఒక డేటా సర్వేలో ఈ విషయాన్ని అయితే వెల్లడించారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్ మార్చ్ 5B తొలి ప్రయోగం. చూడండి, చైనాకి చెందిన నూతన భారీ క్వారియర్ అంటే తీసుకెళ్లేదనమాట, మోసుకెళ్ళేది. క్వారియర్ రాకెట్ లాంగ్ మార్చ్ 5B మంగళవారం తొలి ప్రయాణం చేసింది. చైనా న్యూ జనరేషన్ మానవ సహిత స్పేస్ షిప్ అనమాట ఇది. కార్గో రిటర్న్ క్యాపిల్స్ అయిన లాంగ్ మార్చ్ 5B మంగళవారం ట్రయల్ వర్షన్ కోసం అంతరిక్షంలో ఎగిరింది. హ్యూనాన్ రాష్ట్రంలోని వెంచాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటలకు బీజింగ్ కాలమానం ప్రకారం అనమాట ఇది. లాంగ్ మార్చ్ 5Bని అంతరిక్షంలోకి పంపినట్లు చైనా మానవ సహిత స్పేస్ ఏజెన్సీ, దీన్ని సిఎంఎస్ఏ అంటారు, ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే 488 సెకండ్ల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన అంతరిక్ష కక్షలోకి ప్రవేశించింది. దీంతో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలో ఇది ఒక 3వ దశ విజయవంతమని అయ్యిందని సిఎంఎస్ఈ వాళ్ళు ప్రకటించడం జరిగింది. సిఎంఎస్ఈ అంటే ఏంటండి? చైనా మానవ సహిత స్పేస్ ఏజెన్సీ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు లాంగ్ మార్చ్ 5Bని అయితే పంపించడం జరిగింది. ఇందులో మానవరహితం అనమాట, అంటే ఇది ఒక క్వారియర్ రాకెట్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. తర్వాత 29 వరకు తెలంగాణలో లాక్డౌను. సో ఇందులో మనం కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే ఒక విషయం ఏంది? సో ఇటీవల మే 29 వరకు ఓకేనా లాక్డౌన్ పొడిగించిన రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణని గుర్తుపెట్టుకోవాలి.
సో దేశంలోనే మొదటిసారిగా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నాము ఇంకా అని చెప్పిన రాష్ట్రము ఒక తెలంగాణ అని మీరు గుర్తుపెట్టుకుంటే అదే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఇంకా మిగతా ఏ విషయం కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఎంతమంది తగ్గుతున్నారు, ఎంతమందికి వస్తుంది అనేది రోజు రోజుకి మారిపోతాయి కదా. సో అలాంటి లెక్కలు మనం తెలుసుకొని కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ లెక్కలు ఎప్పుడు తెలుసుకోవాలంటే ఫైనలైజ్డ్ మొత్తం ఈ కరోనా అంతా కట్టడైన తర్వాత, సో అప్పుడు దేశంలో ఎన్ని ఉన్నాయి, పలానా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, సో అనేది అప్పుడు మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు, ఎన్ని కేసులు అయ్యాయి టోటల్గా, అందులో ఎంతమంది చనిపోయారు, ఓకేనా. సో ఈ 2 విషయాలే మనం ఆఫ్టర్ కరోనా కట్టడి అయిన తర్వాత తెలుసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ జీకే అండ్ సైన్స్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. ఈ 2 కూడా అన్ని రాష్ట్రాల వారిగా గుర్తుపెట్టుకుంటే అండ్ దేశాల వారిగా కూడా ఈ 2 క్వశ్చన్లే ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యలో వచ్చే ఇన్ని పెరిగాయి ఇన్ని తగ్గాయి అనేది మీకు ఎప్పటికీ కూడా ఎందులో కూడా క్వశ్చన్ రాదు. సో ఈ అంశాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండడం జరుగుతుంది. అది సో ఇదే విషయాన్ని అక్కడ చెప్పారు. కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పడం జరిగింది. సో ఇంకా మనం కరోనాని మన చేతుల్లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మే 29 వరకు లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేస్తున్నాము. అంతేకాదు ఇక్కడ ఆరెంజ్, గ్రీన్, రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆరెంజ్ నెక్స్ట్ గ్రీన్ జోన్లలో పనులు బాగానే ఉంటాయి, సడలింపిస్తాం. బట్ ఆరెంజ్ రెడ్ జోన్లో మాత్రం కొన్ని మాత్రమే వెసులుబాటులో ఉంచుతామని క్లారిటీగా చెప్పారు. అండ్ అదే జరుగుద్ది. ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాల్లోనే, అంటే ఈ రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ అంట. సో అదే విషయాన్ని నిన్న వెల్లడించడం జరిగింది. అయితే అండ్ ఆగస్టు లేదంటే సెప్టెంబర్ లోపు హైదరాబాద్లోనే వ్యాక్సిన్ తయారవుతుంది రాబోతుందని కూడా అనౌన్స్ చేశారు. సో మంచి విషయమే. సరే, ఇది మ్యాటర్. తర్వాత చూడండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనమాట. మత్స్యకారులకు ఆపన్న హస్తం అందిస్తున్న జగన్ ప్రభుత్వం. సో ఇది మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో జీకే క్వశ్చన్ రావచ్చు, ఏదైనా రావచ్చు అని పెట్టాను. అండ్ ఈ భరోసా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక స్కీమ్ లాంటిది. అయితే మత్స్యకారులకు ఆపన్న హస్తం అంటే డబ్బులు ఇవ్వడం. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ వేట నిషేధ సమయంలో 10,000 చొప్పున ఆర్థిక సాయం ఈ నెల 6వ తారీఖున చెల్లించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారంటే ఈ రోజు నుండే అర్థమవుతుంది కదా. సో ఆల్రెడీ వేటకి వెళ్ళడాన్ని మార్చిలోనే ఆపేసారు. సో అప్పటి నుండి అండ్ ఇకపై ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం ప్రకటిస్తామని చెప్పారు. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో అర్హత గల మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే 4,000 ముందు ఇచ్చేవారు. సో అంతకుముందు 3,000 ఇచ్చేవారు. తర్వాత 100 పెంచడం, ఇంకా దాన్ని ఏకంగా 10,000 చేశారనమాట. అంటే ఈ లాక్డౌన్ కారణంగా ఎప్పుడైతే మత్స్యకారులకు వేట నిషేధిస్తారో ఆ టైంలో వాళ్ళని ఆదుకోవడం కోసం గవర్నమెంట్ ఇకపై ప్రతిసారి కూడా 10,000 రూపాయలు అయితే ఇవ్వనుంది. అది సో వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబానికి మాత్రం నష్టపరిహారంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారనమాట. అంటే ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు వేటకెళ్ళి ఏదైనా అయితే, అండ్ ఇప్పుడు దాన్ని 10 లక్షల కంటే ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా చేసి ఎక్స్టెండ్ చేశారు. ఈ పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న, అది కూడా అర్హులైన మత్స్యకారులకు మాత్రమే దీన్ని అయితే అందజేస్తారు. తర్వాత డీజిల్ ఆయిల్పై లీటర్కు సబ్సిడీ కూడా ఉంది. ఎందుకంటే మనకి బోట్ ఉంటుంది కదా, బోటుకి నడవాలంటే దాన్ని మోటార్ బోట్ కాబట్టి దానికి ఖచ్చితంగా ఆయిల్ అనేది అవసరం కదా. సో దాన్ని గుర్తులో పెట్టుకొని డీజిల్లో అయితే సబ్సిడీ కింద 6.03 పైసల నుండి 9 రూపాయలకి అయితే పెంచడం జరిగింది అనమాట. సబ్సిడీ పెంచారంటే వాళ్ళకి లైక్ ఇప్పుడు 70 రూపాయలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి 9 రూపాయలు మినహాయించి జస్ట్ మనకి 61 రూపాయికి ఆ పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మత్స్య శాఖకు చెందిన 6 బంకులతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఇంకొక 68 ప్రైవేట్ బంకులతో ఆయిల్ పోయించుకున్న సమయంలో రేటు తగ్గించి పోసే ఏర్పాటు అయితే చేస్తామని చెప్తున్నారనమాట. ఇది సో ఇదే, ఇంతకు మించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మరే అంశము లేదు. అయితే ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పారు ఆక్వా అథారిటీని కూడా ఏర్పాటు చేస్తామని, బట్ అది తర్వాత సబ్జెక్టు. బట్ మనం ఇక్కడ ఈ స్కీమ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్కీమ్ కింద ఇంతకుముందు ఎంత ఆర్థిక సాయం ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తారు, అండ్ నష్టపరిహారం ఎంత ఇస్తారు అనేది ఇక్కడ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ పెట్రోల్లో డీజిల్లో కూడా వెసులుబాటు కల్పించారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత చైనాకు గుడ్ బాయ్, 1000 కంపెనీలు బయటకు, రివర్స్ గేర్లో మొబైల్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ సంస్థలు. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎకానమికల్లీ క్వశ్చన్స్ అయితే బాగా రైజ్ అవుతాయి వీటి నుండి, ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది కదా, సో ఇమేజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని ఉంది. ఇది
చైనా, ఇది ఇండియా. ఇక్కడ మీరు షిప్ ఎటువైపు వెళ్తుందో గమనిస్తే ఇండియా వైపు, ఓకేనా. సో ఇక్కడ పీపుల్ అందరూ కూడా ఇండియా వైపు చూస్తున్నారు, ఓకేనా. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏంటంటే చైనా నుండి చాలా కంపెనీలు ఇటువైపు రాబోతున్నాయి, అంటే ఇండియాకి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. సో అదనమాట, అంటే ఇక్కడ మనకి చైనా నుండి ఇండియాకి వచ్చేస్తున్నాయి. ఎందుకు చైనా నుండి ఇండియాకి వస్తున్నాయి అనేది ఇక్కడ మనం బాగా ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చైనాలో కంపెనీలు నడుపుతుంటారో, ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు చైనాపై చాలా మండిపాటు పడుతున్నాయి. అంటే అందులో ఒక అమెరికా మాత్రమే బహిరంగంగా తన అభిప్రాయాన్ని చెప్తోంది, ట్రంప్ చెప్తున్నారు. కానీ కొన్ని దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఒక అభిప్రాయం ఉంది, ఇది వైరస్ పుట్టింది చైనాలో. మరి పుట్టిన నెల వరకు అటువైపు గవర్నమెంట్ అఫీషియల్గా ఎందుకు అనౌన్స్ చేయలేకపోయింది అనేది అందరిలో ఉన్న ఒక మెయిన్ పాయింట్ కదా. సో దీన్ని WHO నిందించడం మనం పక్కన పెడితే, ఫస్ట్ అధికారికంగా ఆ దేశం ప్రకటించాలి. కానీ అది అలా చేయకుండా ఉండడం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆ దేశంపై కొంచెం విరుచుకు పడుతున్నాయి కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాగాని మనం ఈ చైనాలో ఎలాంటి వ్యాపారం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ ఉండే విదేశీ కంపెనీలు నష్టపోతాయి. సో అందుకే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బాగా పాపులర్ అయిన కంట్రీ ఇండియా. ఎందుకంటే ఇప్పటికే మనము అంటే మందుల సహాయంలో చాలా ముందంజగా ఉండి అండ్ ప్రపంచ దేశాలకు ఒక మంచి మార్గదర్శకంగా చెప్పుకునే విధంగా తయారయ్యాం. అండ్ అంతేకాకుండా చైనాతో పాటు ఈక్వల్గా వనరులు మంచిగా సమృద్ధిగా లభించే దేశం ఏదైనా ఉందంటే అందులో ఒకటి మన ఇండియా. సో మనకి ఇండియా అయితే బెటర్గా ఉంటుంది, బెటర్ చాయిస్లు ఇస్తానని కూడా చాలాసార్లు మనకి అందరికీ చెప్పే ఉంటుంది. ఎందుకంటే విదేశీ కంపెనీలకు మేము ఎప్పుడూ కూడా సహకరిస్తామని మోదీ గారు ఎప్పుడో చెప్పారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా నుండి ఒక 1000కి పైగా కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి. కాకపోతే అన్నీ మన ఇండియాలో పెడతారని చెప్పట్లేదు. వీలైనంత వరకు అందులో ఆఫ్ అయినా సరే మన ఇండియాలో ప్రొడక్టివిటీని స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన ఇండియాలో ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం ఉండదు అండ్ ఎకానమికల్లీ మనం వీక్గా ఉండాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్రెడీ కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ డెవలప్మెంట్ కూడా చేస్తాయి చుట్టుపక్కల ప్రాంతాలని. దాని ద్వారా మనం ఎకానమికల్లీ అండ్ నార్మల్లీ మనము డెవలప్ అవ్వగలమని తెలుసుకోవచ్చు. సో ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను ఫుల్గా మ్యాటర్ చెప్పను, ఎందుకంటే ఇది ఇప్పటివరకు మన ఇండియాకి వస్తున్నాయా లేదనేది ఇంకా కన్ఫర్మ్ కాని విషయం. బట్ చైనా నుండి అయితే లెఫ్ట్ అయిపోతున్నాయి. దానికి రీజను ఈ యొక్క కరోనా దెబ్బ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ తీసుకొని ఇది కూడా కొంచెం తిరకాసుగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ కంపెనీలన్నీ వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నాయి. అయితే చైనా నుంచి వచ్చే సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే ఇప్పటికే స్టార్ట్ చేసింది మన ఇండియా. దేశవ్యాప్తంగా 4,61,189 హెక్టార్ల భూమిని అనువైనదిగా ఐడెంటిఫై చేసేశారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు కూడా. వీటిలో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో మాత్రమే ఒకవేళ ఇప్పటి నుండి చైనా నుండి ఏమైనా కంపెనీలు వచ్చేస్తే దగ్గరగా ఒక 600-700 కంపెనీలు కానీ మన ఇండియాకి రాగలిగితే ఆ కంపెనీస్ని గుర్తుపెట్టుకోండి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కోసం 1.15 లక్షల హెక్టార్ల ఇండస్ట్రియల్ క్లస్టర్ను కూడా ఉందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఈ భూ సేకరణకు స్పందించడం కోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి కూడా నిరాకరించారు. భూమితో పాటు నీరు, విద్యుత్, సరైన రవాణా సదుపాయాలు ఉన్నప్పుడే పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నమాట. అయితే ఇందులో బాగా చూసుకుంటే ఎలక్ట్రికల్, ఫార్మా, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులు అయితే అవకాశాలు కనబడుతున్నాయని సెంట్రల్ మినిస్ట్రీ ఒక బ్యాక్ న్యూస్గా చెప్తోంది అనమాట. అంటే తెలియని న్యూస్లో చెప్తోంది. బట్ ఏదైనా సరే డెఫినెట్గా ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా వస్తాయి, ఫార్మా, మెడికల్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మన ఇండియా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. అండ్ దీనికి పర్ఫెక్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మన ఇండియానే. అంతేకాకుండా సౌర విద్యుత్ పరికరాలు, ఎందుకంటే ఫ్యూచర్లో అవే ఇంపార్టెంట్. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. కెమికల్, టెక్స్టైల్స్ రంగాలు ఇకపై మన ఇండియాలో రాబోతున్నాయి. అవి కూడా చైనా నుండి వచ్చేస్తున్నాయి. దానికి రీజను కరోనా అంతే. తర్వాత చూడండి, దేశంలో నెట్ యూజర్లు ఇక్కడ చూడండి, IAMA వాళ్ళు అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్నే IAMAI అంటారు. దేశంలో నెట్ యూజర్లలో 7 కోట్ల మంది పిల్లలే ఉన్నారంట. చూడండి, భారత్లో చురుగ్గా ఇంటర్నెట్ వాడుతున్న వారు 50.4 కోట్ల మంది ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇది ఓకేనా. సో 50.4 కోట్లు గుర్తుపెట్టుకోండి ఉన్నారని. అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI ఈ విషయాన్ని వెల్లడించింది. వీరిలో 14% ఉన్న 50 crores
14%, అంటే 5 నుండి 11 మధ్య ఏండ్ల పిల్లలే తన నివేదికలో వెల్లడించింది. అయితే మొత్తం వినియోగదారుల్లో 43.3 కోట్ల మంది 12 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలవారని, 7.1 కోట్ల మంది 5 నుండి 11 ఏళ్లలోపు వారని చెప్పిందనమాట. అంటే సో ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నారంట ఈ టైంలో. సో ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా విద్యా సంస్థలు కానీ అందువైపు స్కూల్స్ కానీ ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడాలు, ఆన్లైన్ టెస్టులు పెట్టడాలు, ఆన్లైన్లో టీచర్స్ పిల్లలకి గైడ్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నాయి కదా. సో ఇది ఒకటైతే, ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఈ యూట్యూబ్లో ఎక్కువగా వాళ్ళకి ఆనందం కలిగించే వీడియోలు చూడడం ఇవన్నీ ఎక్కువయ్యాయి. సో దానివల్ల పిల్లల యూజర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో పిల్లల అల్లరిని తట్టుకోవడమే కష్టం కాబట్టి, అందుకే పేరెంట్స్ కూడా వాళ్ళని సైలెంట్గా ఉండడం కోసం మొబైల్స్ ఇచ్చి వాళ్ళని సైలెంట్ చేస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి విషయం, ఒక విధంగా హెల్త్ అండ్ ఈ పరంగా చూసుకుంటే కొంచెం మానసికంగా వీళ్ళు అడిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి లెక్కలు. తర్వాత 3 కాశ్మీరీ ఫోటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు అండి. ఇదేంటో ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని అసోసియేటెడ్ ప్రెస్, దీన్నే ఏపీ అంటారు, వార్తా సంస్థలో పనిచేస్తున్న 3 ఫోటో జర్నలిస్టులకు ఫోటోగ్రఫీ కేటగిరీలో 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా ఓన్లీ ఈ జర్నలిస్టులకు ఫోటోగ్రఫీ కేటగిరీలో ఇచ్చే పులిట్జర్ అవార్డు అయితే లభించింది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉన్న కర్ఫ్యూ సమయంలో ఏపీ ఫోటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్, ముఖ్తార్ ఖాన్, దారా యాసిస్ కాశ్మీర్లో జీవనంపై తీసిన ఫోటోలకు ఈ అవార్డులు అయితే వాళ్ళకి లభించాయి. గుర్తుపెట్టుకోండి. అయితే దీనిపై ముఖ్తార్ యాసిస్ స్పందిస్తూ తాము పనిచేస్తున్న సంస్థతో పాటు తమ కుటుంబ సభ్యులతో ప్రోత్సాహం వల్లే ఈ అవార్డులను అయితే గెలుచుకున్నాం అని చెప్పారు. ఈ అవార్డు పేరు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మన ఫోటో కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన అవార్డు అయిన పులిట్జర్ అవార్డు ఇది, అది ఓకేనా. సో చూడండి వీళ్ళు 3 ఫోటోలు, ముఖ్తార్ ఖాన్, దారా యాసిన్, ఆనంద్ అనమాట. వీళ్ళు కశ్మీర్ లోయలో అప్పుడున్న కష్టకాలాల్లో ఫోటోలు తీసి వీళ్ళు ప్రెస్కి అందించారనమాట, ప్రపంచానికి తెలియజేయగలిగారు వీళ్ళు. తర్వాత న్యూయార్క్ ఈస్టర్న్ జిల్లా జడ్జిగా సరితా కోమటిరెడ్డి అండి. తెలంగాణ మూలాలు ఉన్న మహిళలకు అమెరికాలో అరుదైన గౌరవం అయితే లభించింది. ఇదేంటో చూద్దాం. తెలంగాణ మూలాలు ఉన్న మహిళలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి పదవికి సరితా కోమటిరెడ్డిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ఆమె నామినేషన్ను సెనెట్కి పంపినట్లు వైట్ హౌస్ మార్గాలు అయితే చెప్పారు. ఈవిడ పేరు ఏంటంటే చూసుకోండి, ఈవిడిని న్యూయార్క్లో ఉన్న ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జిల్లాకు జడ్జిగా ఈవిని అపాయింట్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ గారు నామినేట్ చేశారు ఈవిడిని. సో ఈవిడ తెలంగాణకు సంబంధించిన పర్సన్ అంట. అదే తెలంగాణకు చెందిన వైద్య దంపతులు హనుమంతరెడ్డి, గీతారెడ్డి కుమార్తె సరితా కోమటిరెడ్డి వీరు అమెరికాలోనే మిస్సోరీలో నివాసం ఉంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్య పూర్తి చేసిన సరితా ప్రస్తుతం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ సాధారణ నేరాల విభాగంలో అటార్నీ ఆఫీసులో డిప్యూటీ చీఫ్ అటార్నీగా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీలో ఆమె విద్యా బోధన కూడా చేశారు. జిల్లా జడ్జిగా సరితా కోమటిరెడ్డి నామినేట్ కావడంపై అమెరికాలోని తెలుగు ప్రజలు అయితే ప్రజెంట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా మంచి విషయాన్ని చెప్పుకోవాలి. మన ఇండియా సంతతికి చెందిన కొంతమంది అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ ముఖ్యమైన పదవుల్లో ఉండడం మన దేశానికి నిజంగానే గర్వకారణం, అది గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత కిరాణా స్టోర్లకు పేటిఎం లాయల్టీ స్కీమ్ అండి. 100 కోట్లు వెచ్చించిన సంస్థ. డిజిటల్ పేమెంట్ సంస్థ పేటిఎం గురించి మనందరికీ తెలుసు. కిరాణా స్టోర్లకు చేయదుగా లాయల్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. కోవిడ్-19 ఈ వ్యాప్తి కారణంగా దెబ్బతింటున్న వ్యాపారులకు తన వంతు సాయంగా పలు లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే మనందరికీ తెలుసు, కొన్ని అమ్మేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మనకి ఆ మధ్య నుండే మెర్చెంట్ సంస్థ ఏదైతే ఉంటుందో, మనము ఏ సంస్థ ద్వారా కార్యకలాపాలు చేస్తున్నామో ఆ సంస్థ ఒక ₹2, ₹5, ₹10 వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, డబ్బుల్ని ఛార్జెస్ చేసుకుంటారు మనం ఇచ్చే అమౌంట్లో. ప్రజెంట్ మనం అంటే ఒక మధ్య ఉండే అధికారి, ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మిడిల్ ఎవరికైతే వస్తువు అందించాలో ఆ పర్సన్కి మధ్యలో ఒకరు ఉంటారు సరఫరా చేయడానికి, వాళ్ళు ఇప్పుడు పేటిఎం అనుకుందాం. సో మనము ఈ ₹2,000 అక్కడికి పంపించాలంటే, సో ఈ ₹2,000 పంపించే మధ్యలో డెఫినెట్గా వీళ్ళు ఒక ₹5, ₹10 ఛార్జెస్ తీసుకుంటారు, లైక్ పేటిఎం అనే ఒక సంస్థ. సో అలాంటి ఛార్జెస్ తీసుకోకుండా ఒకళ్ళు తీసుకున్న కూడా ఇప్పటికే రీబ్యాక్ చేస్తామని 100 కోట్లు అయితే ప్రకటించింది పేటిఎం అనమాట. దీన్నే ఏమంటారంటే, ఈ స్కీమ్ని ఏమంటారంటే లాయల్టీ, ఓకేనా, లాయల్టీ స్కీమ్ అని అంటారనమాట. అయితే వ్యాపారులు తమకు పేటిఎం వ్యాలెట్ ద్వారా అందించిన మొత్తాన్ని బ్యాంకులోకి మళ్లించడానికి 1% మర్చెంట్ డిస్కౌంట్ రేట్, దీన్నే ఎండిఆర్ను ఛార్జ్ కింద చెల్లిస్తున్నారు. చెప్పాను కదా, మర్చెంట్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు. దీన్ని ఎండిఆర్ అంటారు, అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనమాట.
అంటే మనము డైరెక్ట్గా ఏదైనా పేటిఎం నుండి బ్యాంక్కి డబ్బులు పంపించాలంటే పేటిఎం ద్వారా జరిగే ట్రాన్సాక్షన్కి డెఫినెట్గా 1000 రూపాయలకి ఎంత ఛార్జెస్ చేసుకుంటూ ఉంటుంది పేటిఎం. సో ఆ అమౌంట్ని ఇకపై చెయ్యము. సో ఈ మొత్తాన్ని కూడా ప్రయోజనం జత చేసే లాయల్టీ స్కీమ్ కింద వ్యాపారులకి ఇవ్వనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ శర్మ దీన్ని వివరించారు. ఇందుకోసం మేము 100 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరిన్ని ఆర్థిక ఉద్దీపనలు కావాల్సిందే. సో సింపుల్గా చెప్తాను చూడండి. అండ్ ఈ విషయాన్ని రేటింగ్ డౌన్ గ్రిడ్ రిస్క్ దీన్ని ఎస్ఎండిపి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికే మనకి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. అంతా 1.7 లక్షల కోట్లు ఒక ప్యాకేజీని ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం మనందరికీ తెలుసు. దాని ద్వారా సిలిండర్స్ కానీ, అంతేకాకుండా ప్రతి మహిళ అకౌంట్లో ఒక 5,000 జనధన ఖాతాల్లో 500 రూపాయలు చొప్పున 3 నెలలకు 1,500 రూపాయలు వేయడంలో కానీ, సో ఆల్రెడీ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. చాలా స్కీముల్లో వెసులుబాటు అండ్ కూరగాయలు రేషన్లో కొన్ని వెసులుబాట్లు, వాటికి కొనుగోలుకు కావాల్సిన చర్యలు ఆ 1.7 లక్షల రూపాయల నుండి లక్షల కోట్ల ప్యాకేజీ నుండి ఆ చర్యలన్నీ తీసుకుంటున్న విషయం తెలుసు మనకి. కానీ ఇప్పటికే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్లో ఖచ్చితంగా చాలామంది ఫుడ్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ గట్టెక్కించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ప్యాకేజీని ఖచ్చితంగా ప్రకటిస్తేనే. ఎందుకంటే 130 కోట్ల మందికి అందులో కనీసం రేషన్ అవైలబుల్ కానీ గవర్నమెంట్ స్కీములు అందుబాటులో ఉండేవాళ్ళు దగ్గరగా చూసుకుంటే ఒక 80 కోట్ల మంది అయినా ఉండొచ్చు కదా. సో ఈ 80 కోట్ల మందికి స్కీమ్స్, ఈ పెట్టుబడి అనేది చాలా తక్కువ అమౌంటే. ఎందుకంటే కనీసం ఈ టైంలో నెలకు మనిషికి ఒక 5,000 రూపాయలైనా మినిమం అమౌంట్ కావాలి బతకడానికి. ఇంట్లో ఉండి బతకాలంటే ఒక 5,000 రూపాయలు మినిమంగా కావాలి సొంత ఇంట్లో ఉండే వాళ్ళకి. సో ఈ 5,000 రూపాయలు ఒక మనిషి కింద లెక్క వేసుకున్న ఈ 80 కోట్లు ఇంటూ 5,000 వేసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది? అలా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఈ 1.7 lakh crores కూడా సైడ్కి కూడా రావు. అంటే దీని అర్థం ఏంటి అంటే పీపుల్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇంకొక ఇలాంటి ప్యాకేజీని ప్రకటించాలి, అది కూడా అతిపెద్ద మొత్తం ప్యాకేజీని ప్రకటించాలి అని చెప్తున్నారు. అది ఇక్కడ ఉన్న మ్యాటర్. అయితే 2021, 2022లో బలమైన రికవరీ, కరోనా వైరస్ కట్టడి చేసి అంతర్జాతీయంగా కూడా ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడితే భారత్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2021, 2022 ఆర్థిక సంవత్సరంలో బలమైన రికవరీ చూపిస్తుందని. అంటే ఖచ్చితంగా పన్నుల పెంపు మనకి సరదా తీర్చాల్సిన సరదాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా తీరుస్తుంది. సో ఇప్పుడైతే సైలెంట్గానే ఉంది, కానీ అప్పుడు మరి డబ్బు మన దగ్గర నుండే రాబట్టాలి కాబట్టి ఆ మొత్తాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది. సో చూడాలి ఏమవుతుంది అనేది, ఎందుకంటే ఆ లెక్క మనం ఇక్కడ చెప్పలేము. ఖచ్చితంగా ఈ రికవరీ నుండి తట్టుకోవడానికి ఖచ్చితంగా మన మీద రికవరీ భారాన్ని అయితే పెంచుతారు డెఫినెట్గా. అండ్ ప్రజెంట్ అయితే ప్రజలు ఆదుకోవడానికి ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఎలాగైనా ఉండని, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలు ఆదుకోవడానికి ఇంకొక ప్యాకేజీ కావాలని దీని ఉద్దేశం. తర్వాత ఎడిటోర్లు అండి, ఖండాంతరాల్లో కరోనా కోరల్లో. ఓకేనా. సో ఈ విషయాన్ని క్లారిటీగా చెప్దాం. ఆల్రెడీ నేను ఎంప్లాయబిలిటీ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అది పక్కన పెడితే ఇక్కడ మనకు లెక్కలతో సహా కావాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. అది చూడండి, ఉపాధి కోసం వివిధ దేశాలకు వలస వెళ్ళేవారు ప్రపంచవ్యాప్తంగా 28.9 కోట్ల మంది ఉంటారని అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళిన వారిలో 28.9 కోట్ల మంది ఉంటారంట. సో ఈ విషయాన్ని అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు వీరంతా కరోనా వైరస్ పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. ప్రస్తుతం 2,82,00,000 మందికి పైగా భారతీయులు విదేశాల్లో వృత్తి ఉద్యోగాలు చేస్తున్నారని విదేశాంగ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. వీళ్ళు 1.56 కోట్ల మంది తరాల నాడే విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి భారత సంతతి వారైతే మిగిలిన 1.26 కోట్ల మంది ఇటీవల దశాబ్దాలలో వలస వెళ్ళి ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐల కింద అంటారు కదా. నేడు అమెరికాలో నివసిస్తున్న 45 లక్షల మంది భారతీయుల్లో 35 లక్షల మంది ఎన్ఆర్ఐలే ఉన్నారు. అయితే 1970లలో భారతీయులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళేవారు, ఎందుకంటే అక్కడ ఉపాధి ఎక్కువగా ఉంటుంది. సో ఈ అమౌంట్ కూడా అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్సే ఇస్తుందని వాళ్ళు. సో ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మనకి అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో పనికి తగ్గట్టుగా శాలరీలు ఉండడం, సో మన దేశాల్లో పని చేయడానికి కూడా పనులు లేకపోవడం వల్ల గల్ఫ్ దేశాలకు ఆ టైంలో వెళ్ళిపోయేవారు. అండ్ ఇప్పటికీ కొంతమంది వెళ్తున్నారు అనుకోండి. అయితే ఆ దేశాల్లో చమురు, సహజవాయు పరిశ్రమల్లో, భవన నిర్మాణం, ఇతర సేవా రంగాల్లో అప్పట్లో పుష్కలంగా లభ్యమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా వలసలు వెళ్ళిన వారు ఉన్నారు. అయితే ఈ రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయన్నమాట. అది అయితే ఉపాధి కోసం విదేశీ బాట. భారత్లో 1970లో నిరుద్యోగం తీవ్రంగా ఉండేదంట. సరిగ్గా అదే సమయంలో గల్ఫ్లో చమురు పరిశ్రమ బాగా
బాగా వాటి యొక్క పెరుగుదల పెరగడం, సో అక్కడ అవకాశాలు రావడం భారత నిపుణులు సాధారణ కార్మికులకు పెద్ద ఎత్తున ఆకర్షించింది. అదే గల్ఫ్కు వెళ్ళిన వారు స్వరాష్ట్రాలకు పంపే సొమ్ముతో ఇక్కడ వారి కుటుంబాలు కలకలలాడేవి కూడా. వీరిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇంకా గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. కానీ అందులో కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం, అక్కడ అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చిక్కుకుపోయి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూసాం చాలా న్యూస్ల్లో వాటిల్లో. ఓకేనా, అది అనమాట. తర్వాత చూడండి, అది ముగియగానే స్వదేశానికి తిరిగి వచ్చి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ మీద గల్ఫ్కి అయితే పయనమయ్యేవారు. కుటుంబ సమేత వలసలకు పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. విదేశీయులుగా తమ గడ్డపై భూమి కొనకూడదని పశ్చిమాసియా దేశాలు చట్టాలు కూడా నిర్దేశించడం దీనికి ప్రధాన కారణం. అంటే ఏం చెప్పాలంటే, సో ఇప్పుడు మనం అక్కడికే పని చేయడానికి వెళ్ళి డబ్బులు నీట్గా సంపాదించి అక్కడే భూమి కొనుక్కునేంత సీన్ ఉండదు. కానీ కొన్ని చట్టాలు కూడా కొన్ని గల్ఫ్ దేశాలే శాశ్వతంగా ఆ హక్కుల్ని పౌరసత్వం కానీ లభించే ప్రసక్తులే లేకుండా చేసుకున్నారు. అంటే అక్కడ గల్ఫ్ దేశాల నుండి ఇక్కడ నుండి వెళ్ళే వారికి అక్కడ పౌరసత్వం ఇవ్వకూడదని కొన్ని నిబంధనలు కూడా పెట్టుకున్నారు. అదే 1983 భారత వలస చట్టం మన కార్మికుల పని హక్కులకు వారి యోగక్షేమాలకు కొంత పూచికత్తు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ సహకార మండలి, దీన్ని జీసీసీలో సౌదీ అరేబియా, ఇరాక్, ఒమాన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సభ్యులుగా ఉన్నాయి అన్నమాట. అందులో గల్ఫ్ సహకార మండలిలో దీని ద్వారా ఏంటంటే, సో అక్కడ పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే దీని మెయిన్ ఉద్దేశం, ఈ గల్ఫ్ సహకార మండలి జీసీసీ ఉద్దేశం అనమాట. అయితే ఈ జీసీసీ దేశాల్లో 85 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ అనౌన్స్ చేసిందనమాట. సో ఇలా వీటన్నింటికి వెళ్ళే దేశాల నుండి అక్కడ ఉన్న కార్మికులకు, మన భారత వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పుడు గల్ఫ్ సహకార మండలిలో ఏర్పాటు చేయడం, అందులో సౌదీ అరేబియా, ఇరాక్, ఒమాన్ జాయిన్ అయ్యాయి. అయితే జీసీసీ దేశాల్లో 85 లక్షల మంది భారతీయులు ప్రజెంట్ పనిచేస్తున్నారని విదేశాంగం చెప్పింది. ఇప్పుడు చెప్పిన ఎవరైతే ఈ గల్ఫ్ సహకార మండలి ఉందో, అంటే సౌదీ అరేబియా, ఇరాను, ఒమాను, ఖతరు, యూఏఈ, బహ్రెయిన్, కువైట్లలో మొత్తం మన దేశం వాళ్ళు 85 లక్షల మంది పనిచేస్తున్నారనమాట. అయితే 2019 నాటికి వీరిలో 45% సౌదీ అరేబియాలో, 22% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, అండ్ 13% కువైట్లో, 9% ఖతర్లో, 8% ఒమాన్లో, 3% బహ్రెయిన్లో అయితే ప్రజెంట్ ఉన్నారు ఈ 85 లక్షల మందిలో. గల్ఫ్లోని భారతీయుల్లో 20%. ఇలా గల్ఫ్ దేశాల్లో ఉండడం జరిగిందనమాట. అయితే 10% వివిధ వృత్తి నిపుణుల అధికార గణాంకాలు తెలుపుతున్నాయి ఈ విషయాన్ని. 1999లో 160,000 మంది భారతీయులు గల్ఫ్కి వెళ్ళగా 2007 నాటికి వారి సంఖ్య 7 లక్షలకి, అంటే చూసుకోండి 6% రెట్టింపు అయింది, 6 రెట్లు రెట్టింపు అయింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దాదాపు అన్ని గల్ఫ్ దేశాలు పూర్తి లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, సరిహద్దులు మూసివేత వంటి కఠిన చర్యలు చేపట్టాయి. అసలే ఏజెంట్ల మోసాలతో సతమతమయ్యే భారతీయ కార్మికులకు వైరస్ బెడద గోరు చుట్టడంపై రోకటి పాటైందనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ జనాభాలో 30%, అంటే 33 లక్షల మంది భారతీయ కార్మికులే ఉన్నారు అక్కడ చూడండి. అయితే తమ వాళ్లకు వెనక్కి తీసుకెళ్లడానికి నిరాకరించే దేశాలపై తీవ్ర చర్యలు కూడా ఉంటాయని యూఏఈ ఇటీవల హెచ్చరించిన సంగతి కూడా తెలుసు. అయితే ఖతర్లో 2022లో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు నిర్వహించినందున అక్కడ జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఆ పనుల్లో పాల్గొంటున్న ఇంజనీర్లు, కార్మికుల్లో అత్యధికులు భారతీయులే. అయితే లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసేంత వరకు విదేశాల నుంచి భారతీయులను వెనక్కి రానిచ్చేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో అక్కడ వారు అక్కడే ఉండిపోయారు. ఆ విధంగా కరోనా వైరస్ కార్మికులు వలస వెళ్ళిన దేశానికే కాకుండా మాతృ దేశానికి సంకట స్థితి కూడా తీసుకొచ్చింది. ఇక్కడ చుట్టుమట్టిన సమస్యలు ఏంటి? వివిధ దేశాల నుంచి గల్ఫ్కు వచ్చిన కార్మికుల్లో అత్యధికులు అరబ్ భాష తెలియదు. తమ మాతృభాషలోనైనా చదవగల, రాయగల వారు చాలా తక్కువే. ఎందుకంటే కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఏదో భవన రంగ కార్మికుల్లో పనిచేయడానికి బాగుంటుందని వెళ్ళిపోతున్నారు. అయితే వలస కూలీలో ఎటువంటి నైపుణ్యాలు లేని వారు కూడా ఎక్కువే. కొందరికి ఏవైనా నైపుణ్యాలు ఉన్నా అవి అంతంత మాత్రమే. ఏ కూలీలు నగరాలను దూరంగా నిర్మించిన ఇరుకు భవనాలు లేదా సైనశాలలో మూకమ్మడిగా నివసిస్తారు. ఆ ఇరుగు స్థలాల్లో కరోనా వైరస్ తేలిగ్గా వ్యాప్తి చెందుతుంది. అక్కడే ఉమ్మడి వంటశాలలు, పారిశుద్ధ్య సౌకర్యాలను అంతా వాడుకోవాలి. కోవిడ్ సంక్షోభం విరుచుకుపడినప్పటికీ అక్కడ కూలీలు కదలికలపై బీసీసీ దేశాలు, ప్రభుత్వాలు ఆంక్షలు చేపట్టాయి. పరిశ్రమలు, వ్యాపారులు, నిర్మాణాలు నిలిచిపోవడంతో వలస కార్మికులు ఆర్థిక కడగండ్లకు గురవుతున్నారు. అయితే కూలీలు నివాసవాడల్లో జీసీసీ ప్రభుత్వాలు భౌతిక దూరం పాటింపును తప్పనిసరి చేశాయి, క్వారంటైన్ వసతులు నిర్మించాయి. మరి అక్కడ ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్య వసతులు, తాగునీరు, భోజన వసతులు ఎలా ఉన్నాయో ఇంకా ఎవరికీ తెలియదు. లాక్డౌన్ మూలంగా వలస కార్మికులు బయటికి వెళ్ళే కూరగాయలు, కిరాణా సరుకులు కొనుక్కునే అవకాశాలు లేకపోవడంతో యాతావాత ఆకలి బాధ, పారిశుద్ధ్యలేమి, యజమానుల నిర్లక్ష్యం, ఆర్థిక ఇక్కట్లతో భారతీయుల వలస కూలీలు గల్ఫ్లో అష్ట కష్టాలు పడుతున్నారు.
భారత్లో లాక్డౌన్ కారణంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులకు ఈ నెల 7వ తేదీ నుంచి దశల వారీగా విమానాలు, నౌకాదళ ఓడల ద్వారా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వలస కార్మికులకి ఎంతో ఊరట కూడా కలిగించిన విషయం అని చెప్పుకోవాలి. కాకపోతే అక్కడి నుండి వాళ్ళు స్వదేశాలకు రావడానికి వాళ్ళకి కావాల్సిన ఖర్చు వాళ్ళే భరించాలని కూడా క్లారిటీగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. ఒక మంచి విషయం ఇది. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఎప్పుడైనా సరే మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే యజమానులు సరైన రీతిలో స్పందించకపోతే అక్కడ బుక్ అయ్యేది మనమే, అండ్ మనల్ని పంపించే ఏజెన్సీలు కూడా చాలా కరెక్ట్గా ఉండాలి, లేదంటే దెబ్బతినేది మనమే. అండ్ దయచేసి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించే పరిణామాల్ని ఇప్పుడు ఎవరైతే ఎడిటోర్లు వస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి పరిస్థితులు ఎలా ఉంటాయని. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు మన ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని క్వారంటైన్లో ఉంచి ఒక 20 days వరకు క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేయించి మళ్ళీ ఇంటికి పంపుతారు. అండ్ ఇది దశల వారీగా, అంటే కొంతమంది అంటే 30% అలా 100% అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళకున్న మార్గాల ద్వారా తీసుకురావడం జరుగుతుందని అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇది ఒక విధంగా చాలా మంచి విషయం పక్కనున్న పాక్తో పోల్చుకుంటే. ఎందుకంటే పాక్ అనేది వాళ్ళకి ఇటలీ ఇలాంటి ప్లేసుల్లో ఉండిపోయిన స్టూడెంట్స్, చైనాలో ఉండిపోయిన స్టూడెంట్స్ని తీసుకురావడానికి ఆ గవర్నమెంట్ నిరాకరించింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు పరిస్థితుల్లో కూడా కరోనా ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చిన ప్రాబ్లం ఉంటుందని తెలిసి కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళని కన్నది. ఒక విధంగా చెప్పాలంటే మన ఇండియాలో పుట్టాం, అంటే మన ఇండియా అనే తల్లికి పుట్టాం కాబట్టి, సో ఈ తల్లి ఒడ్డుకి చేర్చాలనే ఉద్దేశంతో ఇండియా అయితే ఆ చర్యలు తీసుకుంటుంది. నేను చెప్పాలంటే నిజంగా అండ్ ఈ చర్య తీసుకుంటున్న మోదీ గారికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే పలుకుతాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఈ విషయాన్ని తెలపండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వల్ల భయపడి ఎక్కడ వారిని అక్కడే కామ్ చేస్తుంది, పోతే పోనీలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. బట్ మన ఇండియా మాత్రం మనం కన్నాం, వాళ్ళ బాధ్యత మనదే అన్నట్టుగా అందరినీ తీసుకొస్తుంది. నేను ఇందులో మాత్రం మోడీ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ పలుకుతాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి గైస్, అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.